పాక్కి వార్నింగ్ ఇచ్చే దగ్గరే భారత్ అయితే ఉంది. ఎక్కడా కూడా వార్నింగ్ ఏమి ఇవ్వట్లేదు, మనం ఏమి సందేశం ఇచ్చాం. అంతేనా? నువ్వు కర్ర తీసుకుని వస్తే మేము బాంబు వేస్తాం, నువ్వు తుపాకీ తీసుకుని వస్తే ఏకంగా బ్రహ్మోస్ వేస్తాం. అవును. జస్ట్ మెసేజ్ ఏంటంటే టెర్రరిస్ట్ అంటే మేము వార్ అనుకుంటున్నాం, ఈ మెసేజ్ ఇచ్చేసాం అంతే. అది కానీ ఇక్కడ రెండు అంశాలు సార్. ఒకటి, ఇది ఖచ్చితంగా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న వాళ్ళకి ఒక సమాధానం ఇవ్వాలేమో అనుకుంటున్నాను, అందుకే అడుగుతున్నా. ఒకటి ఏంటంటే ఈ మొన్నటి వరకు రాహుల్ గాంధీ ప్రశంసించారు దీన్ని, కేజ్రీవాల్, ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ అందరూ ఆపరేషన్ సింధూర్ మీద ఎవరో నెగిటివ్గా మాట్లాడలేదు. కానీ ఒక్కసారిగా మోడీ ఎంట్రీ అవ్వడంతో వీళ్ళిద్దరూ పార్లమెంట్లో చర్చలు జరపాలి అని చెప్పి మోడీకి లేఖలు రాయడం కానీ, ఇదే నేపథ్యంలో ఈ మోడీ బొమ్మ, ఇందిరాగాంధీ బొమ్మ పెట్టి మీరు చూసే ఉంటారు ఆ పోస్టు. అక్కడ ఏదో ట్రంప్ దగ్గర మోడీ ఏదో మోకాల్లోంచి ఉన్నట్టు, అక్కడ ఇందిరాగాంధీ ఏమో అప్పట్లో ఒక పెద్ద డాగ్ని పెట్టి చేసినట్టు. అంటే ఎందుకు ఇప్పుడు సడన్గా ట్రంప్ ఎంట్రీతో మొన్నటి వరకు ప్రశంసించిన వాళ్ళు ఇప్పుడు విమర్శించే పరిస్థితి వచ్చిందా? అనవసరంగా అత్యుత్సాహం ట్రంప్ ప్రదర్శించారా? లేదంటే మన మధ్య భారతీయుల్లో కూడా ఒక రకంగా వీళ్ళు మరి ఉగ్రవాదానికి పాక్కి సపోర్ట్ చేస్తారని నేను అన్నగాని ఒక్కసారిగా మోడీ మీద వ్యతిరేకత ప్రదర్శించే అవకాశం ఏమన్నా వాళ్ళకి వచ్చిందా? మనకి ఫ్రమ్ ద బిగినింగ్ మోడీ మీద ద్వేషం, బీజేపీ మీద ద్వేషం, హిందుత్వం మీద ద్వేషం, ఈ దేశం మీద ద్వేషంగా ఈ దేశం